కొద్ది రోజులుగా ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేస్తున్నాను. చాలా అద్భుతమైన ధర్మం. ఇస్లాం ధర్మాదేశాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మానవులంతా ఒక్కటే, మానవుల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని ప్రాక్టికల్గా ఆచరిస్తున్న ధర్మం ఇస్లాం మాత్రమే. నేను మందు తాగుతాను, కానీ ఇస్లాం ధర్మంలో సంపూర్ణ మద్యపాన నిషేధం. సరే, నేను వడ్డీ వ్యాపారం చేస్తా. ఇస్లాం ధర్మంలో వడ్డీ మహాపాపం, తల్లితో వ్యభిచారించినట్లు. పోనీలే, వదిలేస్తా. ఇలాంటివెన్నో ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో నష్టం చేకూర్చేవన్నీ ఇస్లాంలో నిషేధించబడ్డాయి. అన్నా, ఇవన్నీ ఎలాగోలా కంట్రోల్ చేసుకోగలను. నాకున్న ఒకే ఒక అతిపెద్ద బలహీనత వ్యభిచారం. వ్యభిచారం చేయకుండా నేను ఉండలేను. మిగతావన్నీ వదిలేస్తాను. ఒక్క పని, ఇస్లాం వ్యభిచారం చేసుకునే అనుమతి నాకు ఇస్తుందా? ఇస్లాం ధర్మం అనుమతిస్తుందా? చూడు తమ్ముడు, ఒక్క విషయం చెప్పు. నీ తల్లితోనూ, భార్యతోనూ, చెల్లితోనూ ఇతరులు వ్యభిచారం చేయడం నువ్వు ఇష్టపడతావా? లేదు లేదు, అస్సలు నేను ఒప్పుకోను. వ్యభిచారం వదలలేను అని అంటున్నావే, నువ్వు వ్యభిచరించేవారు ఒకరికి భార్య, తల్లు, చెల్లు అయి ఉంటారు కదా. అందుకే దైవ ధర్మం అయినటువంటి ఇస్లాం వ్యభిచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తుంది. వ్యభిచారాన్ని ప్రోత్సహించే సినిమాలు, డ్యాన్సులు, కార్యక్రమాలు దరిదాపులకు కూడా పోవద్దు అని హెచ్చరిస్తోంది ఇస్లాం. ولا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا